38 ఏళ్ల ఎక్స్పీరియన్స్, 16,000 పైగా సర్జరీస్, లక్షల్లో పేషెంట్లు. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. హృద్రోగానికి సంబంధించిన చాలా విషయాలు సార్ని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం సార్, ఇన్క్లిజరాన్ అని కొత్తగా ఒక ఇంజెక్షన్ మార్కెట్లోకి రాబోతోంది, భారత్ మార్కెట్లోకి. దీంతో 100 ఏళ్ల పాటు హాయిగా బతికేయొచ్చు, గుండె జబ్బులు లేకుండా, ఎల్డిఎల్ స్థాయిల్ని బాగా తగ్గిస్తుంది అని చెప్పేసి బయట చర్చ నడుస్తూ ఉంది. మీరు చెప్పండి. అంటే ఇందులో కొంత కరెక్ట్ ఉంది. ఇంక్లిజరాన్ ఇంజెక్షన్ రాబోతుంది, అది కరెక్ట్, అవైలబిలిటీ ఉంది, ఇప్పుడు వచ్చింది. దాంతో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ బాగా తగ్గిస్తుంది, అంతవరకు కరెక్ట్. కానీ ఇంజెక్షన్తో మనం 100 సంవత్సరాలు బతుకుతాము అనుకునేది కరెక్ట్ కాదు. ఎందుకంటున్నామంటే ఇప్పుడు అడ్వాన్స్మెంట్స్ వచ్చినప్పుడల్లా దీంతో ఏదో మ్యాజిక్ లాగా వస్తుంది అన్నట్టు రాదు. చాలాసార్లు ఇప్పుడు ఏంటంటే మనకి గుండె జబ్బులు రావటానికి, ఎస్పెషల్లీ మనం ఇప్పుడు హార్ట్ అటాక్స్, అదే కదా మనం జనరల్గా మాట్లాడేది, ప్రివెంట్ చేయగలిగేది కూడా అదే. హార్ట్ అటాక్స్ లో రావటానికి ఒక కారణం కొలెస్ట్రాల్. హార్ట్ అటాక్స్ వచ్చిన తర్వాత కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా తక్కువ ఉంచుతాం. ఇప్పుడు వాట్ ఈజ్ నార్మల్ లెవెల్ ఆఫ్ కొలెస్ట్రాల్? ఇప్పుడు ఇందులో గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్నాయి కదా. ఇప్పుడు టోటల్ కొలెస్ట్రాల్ ఏంటంటే జనరల్ గా 150 to 250 రేంజ్ చెప్తాం బ్లడ్ లో, మిల్లీగ్రామ్స్ పర్సెంట్ అని. అది హార్ట్ జబ్బు ఉన్న వాళ్ళకి ఇంకా తక్కువ ఉండాలి. జనరల్గా మన ఇండియన్ స్టాండర్డ్స్లో 150 కంటే ఎక్కువ ఉంటే ఎక్కువ ఉందమ్మా, జాగ్రత్తగా ఉండండి అని చెప్తాం. మనకి ఎందుకంటే మనకి ఇండియాలో ఈ గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ, రక్తనాళాలు చిన్నవి. మిగతా వాళ్ళకంటే మనం 2-3 times మోర్ ప్రోన్ ఇండియన్స్ కంపేర్ టు వెస్టర్నర్స్ హార్ట్ అటాక్స్కి. అందుకని ఏం చేస్తామంటే మనం రేంజ్ 150 దగ్గరే పెడతాం మనం, అంతకంటే దాడితే జాగ్రత్తగా ఉండాలని చెప్తాం. ఇప్పుడు అదే హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళు లేదా గుండెలో బ్లాక్స్ ఉన్నట్టు తెలిసిన వాళ్ళు స్టెంట్ సర్జరీ చేయించుకుని 100 కంటే తక్కువ ఉంచాలంటాం మనం. ఈ టోటల్ కొలెస్ట్రాల్. ఇందుట్లో ఇంకా 2 రకాలు ఉంటాయి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ అని జనరల్గా మనం మాట్లాడతాం అనమాట. ఈవెన్ దో ఇట్స్ నాట్ 100% రైట్. ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఏంటంటే 70 కంటే తక్కువ ఉంచాలి. నేను మాట్లాడేది మామూలు వాళ్ళకి కాదు, ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి కానీ, లేదు ఏదో టెస్ట్లో గుండెలో కొన్ని బ్లాక్స్ ఉన్నాయి, అటాక్ రాలేదు, కొన్ని బ్లాక్స్ ఉన్నాయి, లేదా స్టెంటో సర్జరీ అయిన ఈ గ్రూప్లు ఉంటాయి. అంటే వీళ్ళకి ఆల్రెడీ గుండె జబ్బు ఉంది, అటాక్ రాని రాకపోయినాయి, స్టెంట్ అవని అవ్వకపోయినాయి, సర్జరీ అవని అవ్వకపోయినాయి, కొంత డిపాజిట్లోనే నేరోయింగ్. సో గుండె జబ్బు ఉంది అనుకున్న వాళ్ళకి మన టోటల్ కొలెస్ట్రాల్ లెస్ దాన్ 100, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెస్ దాన్ 70 ఉంచడానికి మనం ఏం చేయాలన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ సెకండరీ ప్రొఫిలాక్సిస్. వీళ్ళకి ఆల్రెడీ జబ్బు వచ్చేసింది. ప్రైమరీ అంటే ఏమి రానాళ్ళకి ప్రివెంట్ చేయటం. ఇది సెకండరీ లెవెల్, ఆల్రెడీ జబ్బు వచ్చింది, ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా చూడాలి. అందుకని ఏం చేస్తారన్నమాట, దీనికి మనం ఏం చేస్తామంటే సర్జరీ అయిన తర్వాత అప్పట్లో స్టాటిన్స్ అనే కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. రోజువాస్టాటిన్, ఎటర్వాస్టాటిన్ అవి స్టాండర్డ్ డ్రగ్స్. ఎజిటిమాబ్ అని వేరే గ్రూప్ ఆఫ్ డ్రగ్స్, ఇవి వాడతాం. వీటికి ఏంటంటే ఒక డోస్ రేంజ్ ఉంటుంది కదా, ఆ డోస్ దాటి మనం ఇవ్వలేం, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కొంతమందికి అవి ఇస్తే మజిల్ పెయిన్స్, క్రాంప్స్, లివర్లో ఎంజైమ్స్ తేడాలు వస్తాయి. కొంతమందికి ఇవ్వాల్సినంత డోసు, ఈ లెవెల్ తగ్గించేంత డోస్ ఇవ్వలేము మనం మెడిసిన్స్, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. లేదు మనం సరిపడా ఇవ్వాల్సిన డోస్ ఇచ్చినా తగ్గట్లా, మరి అటువంటిప్పుడు వీళ్ళకి మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఏం చేస్తారంటే ఈ ఇంక్లిజరాన్ అనేది హెల్ప్ చేస్తుంది. అట్లాగే కొంతమందికి ఏంటంటే బై బర్త్ కొలెస్ట్రాల్ ఇస్ వెరీ హై, గుండె జబ్బు రాలా, కొలెస్ట్రాల్ ఇస్ వెరీ హై, బై బర్త్ కూడా ఉంటుంది, వాళ్ళకి పనికి వస్తుంది ఇంక్లిజరాన్. సో అందుకనంటే ఇంక్లిజరాన్ యాజ్ ఆఫ్ నౌ వెన్ వీ గివ్ రెగ్యులర్ మెడిసిన్స్, ఆ రావాల్సిన లెవెల్కి కొలెస్ట్రాల్ రావట్లేదు మెడిసిన్స్ ఇచ్చినా, లేదా ఈ మెడిసిన్స్ టాలరేట్ చేయట్లేదు సైడ్ ఎఫెక్ట్స్ అనుకున్నా కానీ ఇంక్లిజరాన్ వాడతాం. ఎందుకంటే ఇది కొత్తగా వచ్చింది, చాలా ఎఫెక్టివ్. బట్ ఫస్ట్ ఇయర్లో 3 doses ఇవ్వాలి. ఏంటి, ఈచ్ డోస్ ఈజ్ 1 lakh అప్రాక్సిమేట్లీ 3 lakhs. ఇప్పుడు సెకండ్ ఇయర్ నుంచి 2 ఇంజెక్షన్లు once in 6 months ఇవ్వాలి, 2 lakhs per year. ఇట్ ఇస్ నాట్ చీప్. సార్ అలా అప్ టు ఎప్పుడు దాకా ఇవ్వాలి? మనిషి లైఫ్ లాంగ్. ఇప్పుడు మనం అనుకుంటూ లైఫ్ లాంగ్, మళ్ళీ 5 years చేసి కొత్త డెవలప్మెంట్ వచ్చి ఇంత ఇస్తే ఇది ప్రాబ్లం ఉంది అని స్టాండర్డ్స్ మారచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ మనం అనుకున్న రేంజ్లో ఉంచాలి అంటే ఇది ఇస్తేనే తగ్గుతుంది అనుకున్నప్పుడు ఈ 2 సిచ్యువేషన్స్లో, ఒకటి టాబ్లెట్స్ పడినాళ్ళకి సరిపడా ఇవ్వలేకపోతున్నాం, సరిపడా ఇచ్చినా తగ్గలేదు అనుకున్నప్పుడు ఇంజెక్షన్ ఇస్తాను అనమాట. ఇప్పుడు ఇది అందుకనే అవుతుంది, తగ్గుతుంది, కానీ తగ్గినంత మాత్రం రావాలని లేదు. ఇది కరోనరీ ఆర్టరీ డిసీజ్ అనేది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇందులో.
కొలెస్ట్రాల్ అనేది ఒకటే ఫ్యాక్టర్ మనకి తెలిసింది. అవును సార్. కొంతమంది డయాబెటిక్స్ ఉంటారు, కొలెస్ట్రాల్ లెవెల్ నార్మల్ ఉండొచ్చు, హార్ట్ అటాక్స్ వస్తాయి. హై బీపీ కూడా, హై బీపీ ఉంటుంది, అటాక్స్ వస్తాయి. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, వస్తాయి. సో ఇది కొంతవరకు మనం ప్రివెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అంతేగాని ఇది వాడితే మనకి లైఫ్ లాంగ్ హార్ట్ అటాక్స్ రావు అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఇంతకుముందు ఏం చేయలేకపోయేవాళ్ళం మనం, ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి ఇది అడ్వాన్స్మెంట్ ఇన్ థెరపీ, చాలా ఫాస్ట్గా తగ్గిస్తుంది. ఇప్పుడు స్టడీస్ జరుగుతున్నాయి ఏంటంటే ఈ స్టాటిన్స్ అవన్నీ లేకుండా కూడా ఎఫర్డబిలిటీ ఉంటే డైరెక్ట్గా ఇంక్లీజరాన్ ఇచ్చేస్తే రోజు ఒక టాబ్లెట్ వేసుకునే పని తప్పుతుందిగా. ఒక 6 నెలలకు ఒక ఇంజెక్షన్ చేయించుకుంటే మర్చిపోతాం మనం ఉంటుందని. ఇవన్నీ ఎన్ని చేసినా మనిషి యాటిట్యూడు, ఫుడ్ హ్యాబిట్స్ మారాల్సిందే. అర్థమైందా? ఇది చేసేసి మన ఇష్టం వచ్చినట్టు మనం తింటాము, తిరుగుతాము, తాగుతాము అంటే కుదరదు. ఇవన్నీ చేస్తాం, మళ్ళీ డైటరీ రెస్ట్రిక్షన్స్ ఉండాలి, ఎక్సర్సైజ్ ఉండాలి, అవన్నీ నార్మల్, అవన్నీ చేయాల్సిందే. అవన్నీ కూడా ప్లాట్ఫామ్, ఆ ప్లాట్ఫామ్ మీద ఈ డ్రగ్స్ ఇవన్నీ పనిచేస్తాయి అన్నమాట. సో ఇది ఏదో వచ్చేసింది, ఏదేదో అయిపోతుంది అని చాలా మంది అసలు దీని గురించి చర్చిస్తా ఉన్నారు సార్ ప్రజెంట్. అది మన అపోలో నుంచే. అంటే ఏమైందంటే ఈ వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి కదా, వాట్సాప్ గ్రూపుల్లో ఇవి అసలు అది గో లైక్ వైరల్ అంటారు కదా, వైరల్ లాగా వెళ్ళిపోతాయి. ఇటువంటి మీకు సర్జరీ అవసరం లేదు, ఈఈసిపి చేయించుకుంటే చాలు. అసలు ఎంత స్ప్రెడ్ అయిపోయిందంటే సర్జరీ వచ్చిన మాకు ఈఈసిపి చేయించుకుంటే పోతుందా అంటారు. వాళ్ళకి మళ్ళీ అది అండూ చేయడానికి అరగంట పడుతుంది మాకు. అట్లాగే ఇంక్లీజరాన్ కూడా ఏదైనా మనకి ఏంటంటే ఇది లైఫ్ లాంగ్ అవసరం లేదు, నీది ఒకటి వేసుకుంటే అబ్బా జీవితం అంతా పని అయిపోతుంది, అటువంటి వీ గెట్ అట్రాక్టెడ్. ఏ ప్రాబ్లము లేకుండా 40 years దాటిన వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు అని కూడా అది కూడా స్ప్రెడ్ చేశారు. లేదు స్ప్రెడ్ చేస్తారు, అది కరెక్ట్ కాదు. 40 years దాటిన వాళ్ళైనా హై కొలెస్ట్రాల్ ఉండి మందులకు తగ్గకపోయినా లేదా బై బర్త్ వచ్చే కొలెస్ట్రాల్ లెవెల్స్కి కానీ ఇది పనికొస్తుంది. అంతేగాని మనం ప్రతి మెడిసిన్, ట్రస్ట్ మీ, ప్రతి మెడిసిన్ ఈజ్ అ పాయిజన్. ఎల్లోపతిలో అంతవరకు షో, ఐ కెనాట్ టెల్ అబౌట్ ఎనీథింగ్. నాకు మిగతా ఒకటి సంగతి లేదు. ఎల్లోపతిలో నథింగ్ ఈజ్ న్యాచురల్. ఇవన్నీ మనం ఎక్స్ట్రాక్ట్స్ తీయండి, ఏదన్నా చెయ్యండి, ఏదన్నా ఏంటంటే ఆ డోసులు ఎవరి మెడిసిన్ ఈజ్ అ పాయిజన్. మరీ అవసరం తప్పితే వాడకూడదు, వాడినప్పుడు సరిపడా డోసుల్లో వాడాలి. మనం 5 రోజులు తీసుకుంటే రోజు ఒక టాబ్లెట్లు బదులు ఒకే రోజు సార్ 5 టాబ్లెట్లు తీసుకుంటే పని అయిపోతుంది కదా అంటే దాని పని కాదు, మన పని అయిపోతుంది. అది సంగతి అనమాట. అట్లా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ మెడిసిన్స్ అన్నీ అట్లా ఉంటాయి, వింటాకుంటాయి, కానీ కొంచెం జాగ్రత్తగా దిగాలి మనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.